మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో లంచ్ మీటింగ్కి ఆయన హాజరవుతూ వచ్చారు. కేసీఆర్తో సుదీర్ఘంగా తన రాజకీయ భవితవ్యం గురించి కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న కేటీఆర్ కూడా జగిత్యాల వెళ్ళారు. జగిత్యాల వెళ్ళి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. ఆ నివాసానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన్ని సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. అక్కడ విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అలాగే జీవన్ రెడ్డి ఫాలోవర్స్ అందరూ కూడా భారీ స్థాయిలో నిన్న కేటీఆర్కి ఘన స్వాగతం పలుకుతూ వచ్చారు. జగిత్యాల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కావచ్చు, అలాగే జీవన్ రెడ్డికి సంబంధించిన ఫోటోలతో కూడా కొంత హంగామా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే నిన్న కేటీఆర్కి సంబంధించి అలాగే జీవన్ రెడ్డికి సంబంధించిన చర్చలు కూడా మనం చూస్తూ వచ్చాము. జీవన్ రెడ్డిని కూడా స్వాగతిస్తున్నాము, కేసీఆర్ కూడా ఆయనే దగ్గరుండి పంపించారు. సరే, వాళ్ళిద్దరికి సంబంధించి రాజకీయంగా వాళ్ళ ఎప్పటి నుంచో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అంశాలకు సంబంధించి మాట్లాడుకుంటారు. కేసీఆర్ బిడ్డగా దీనికి సంబంధించి నన్ను ఆహ్వానించమని పంపించారు కాబట్టి నేను వచ్చానంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీలో చాలా లాయలిస్ట్గా ఉన్నటువంటి పర్సన్, 40 ఏళ్ళుగా రాజకీయం చేస్తున్నప్పటికీ ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎప్పటి నుంచో కూడా ఆయన మీద ఎలాంటి రాజకీయ వివాదాలు లేదు, అవినీతికి సంబంధించిన మార్క్ లేదు, ప్రజలకు సంబంధించిన అంశాల మీదే పోరాటం చేస్తూ వచ్చారు. సుమారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జీవన్ రెడ్డి ఈరోజు సడన్గా కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి రావడం అనేది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అయితే వ్యక్తిగత కారణాల కంటే కూడా పార్టీలో తనకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కావచ్చు, తీసుకొచ్చిన తర్వాత తన ప్రాధాన్యత తగ్గించడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. కనీసం తన నియోజకవర్గంలో తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు, తన వెంట ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితికి నేను వచ్చానంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రాజకీయాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించి రాజకీయ శైలిని ప్రస్తుతము షిఫ్టింగ్ నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని కూడా జీవన్ రెడ్డి తప్పుపడుతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదంటూ కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము 10 ఏళ్లుగా మేము ఎంతో కృషి చేస్తూ వచ్చాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలాంటి వ్యక్తులందరినీ, కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడినటువంటి మాలాంటి వాళ్ళందరినీ కూడా అవమానించడం ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. రాజీనామా చేసినటువంటి సమయంలో నీ మిత్రుడు వేం నరేందర్ రెడ్డికి ఎంపీ సీట్ ఇప్పించుకున్నావు, అదే ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకో లేదంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తికి కనీసం ఒక నామినేటెడ్ పదవి ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నామంటూ కూడా జీవన్ రెడ్డి తన భావోద్వేగాన్ని బయటపెట్టినటువంటి సిచ్యువేషన్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి నేపథ్యంలోనే ఈ అంశాన్ని అందిపించుకోవాలని చెప్పేసి బీజేపీ ఆలోచించింది. ఇదే నేపథ్యంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తూ వచ్చారు. నేను డైరెక్ట్గా వెళ్ళారు. ఈరోజు డైరెక్ట్గా కేసీఆర్తోనే ఆయన భేటీ అవుతూ వచ్చారు. లంచ్ మీటింగ్లో సుదీర్ఘంగా వాళ్ళిద్దరి మధ్య రాజకీయ అనుబంధం కావచ్చు, ఎప్పటి నుంచో తెలంగాణ కోసం పోరాడినటువంటి పటిమ కావచ్చు, మిగతా అంశాలన్నింటినీ కూడా చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాబోయే ఎన్నికలకు సంబంధించి మళ్ళీ జగిత్యాల నుంచే ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. ఇక మరోపక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కోర్టులో చర్చగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మాత్రం అక్కడ జీవన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. సుమారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత 2 టర్మ్లో మాత్రమే జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ మీదే ఓడిపోతూ వచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి సంజయ్ కూడా కొంత విజయం సాధిస్తూ వచ్చారు. సో 6 సార్లు సీనియర్గా ఉండి మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బయటికి రావడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులుగానే చూడాల్సినటువంటి పరిణామం ఉంటుంది. ఎందుకంటే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో సీనియర్ లీడర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి బయటికి రావడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక మరోపక్క జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతూ ఉన్నారు. దానం నాగేందర్ కావచ్చు, అలాగే జగ్గారెడ్డి కావచ్చు, దీని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అన్యాయం చేశాలో జీవన్ రెడ్డి చెప్పాలి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చింది. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడా అన్యాయం జరగలేదు. జీవన్ రెడ్డికి ఏవైతే మేము మాట ఇచ్చామో వాటన్నిటినీ కూడా చేస్తూ వచ్చాము. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని పార్టీలో చేర్చుకునే బాధ్యత పార్టీకి ఉంటుంది కాబట్టి అలాంటి తప్పిదమే చేసాం తప్ప ఎక్కడా కూడా మేము ఎవరిని కించపరిచే విధంగా, ఎవరిని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, చేయలేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జీవన్ రెడ్డి మీద ఎదురుదారి దిగుతూ ఉన్నారు. ఇక మరోపక్క రాజగోపాల్ లాంటి వాళ్ళు కూడా దీని మీద తీవ్ర స్థాయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ఉన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు వస్తున్నాయంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్ నేతలందరూ కూడా పార్టీని విడిచే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ మీద అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనకి మంత్రి పదవి విషయంలో కావచ్చు, కనీసం ఆయన నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నానంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఒక ఎమ్మెల్యేగా ఉండి తన నియోజకవర్గంలో కనీసం మౌలిక సదుపాయాల కోసం కూడా నేను ఏం చేయలేకపోతున్నానంటూ కూడా ఆయన కొంత భావోద్వేగానికి లోనైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. సాక్షాత్తు అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలాంటి విమర్శలు చేశారంటే కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఈరోజు జీవన్ రెడ్డి రేపు ఎవరు అనేటువంటి ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. చాలామంది కాంగ్రెస్ అసంతృప్తి నేతలందరూ కూడా త్వరలోనే పార్టీలు మారుతారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆల్రెడీ 2.5 సంవత్సరం టెర్న్ ఓవర్ కంప్లీట్ చేసుకుంది. రేపు నవంబర్ వస్తే 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంకొక 1 సంవత్సరం ఆగితే మళ్ళీ ఎలక్షన్ ఇయర్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే తమ సీట్లని కాపాడుకోవాలని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటే కనీసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ఈసారి ఎమ్మెల్యే టికెట్ అన్నా వస్తుందనేటువంటి నమ్మకంలో ఉన్నటువంటి చాలామంది లీడర్లందరూ కూడా ఇతర పార్టీల వైపు తొంగి చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి రాజీనామా జగిత్యాల కాంగ్రెస్లో అలాగే కాంగ్రెస్ అధిష్టానంలో కూడా కొన్ని ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ హైకమాండ్ కూడా జీవన్ రెడ్డి రాజీనామాను తప్పుపడుతూ వచ్చింది. జీవన్ రెడ్డి వెళ్ళిపోవడానికి లోకల్ పాలిటిక్సే కారణం అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు జీవన్ రెడ్డి సుదీర్ఘంగా కేసీఆర్తో భేటీ అయ్యి ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి అలాగే తనతో పాటు ఉన్నటువంటి అనుచరుల గురించి కూడా కీలకంగా చర్చించబోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరడం లాంఛనంగా కనిపిస్తుంది. జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించి అదే సభలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో కూడా చేరబోతున్నట్టు సమాచారం అందుతుంది. మరి ఆ సభ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు జరుగుతుంది, దానికి సంబంధించి ఇప్పటికే రాజీనామా ప్రక్రియ పూర్తయిపోయింది. కాబట్టి జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రామిస్ వస్తుంది, అక్కడి నుంచి ఆయన రాజకీయం ఎలా చేయబోతారనేది మాత్రము చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ టర్న్ ఓవర్ మాత్రము ఈ ఇష్యూస్ మాత్రము కాంగ్రెస్ పార్టీకి మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని చెప్తున్నటువంటి మాటలకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ ధోరణులకు మాత్రము భిన్న పరిస్థితులు భిన్న స్వరాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులే జరిగితే మాత్రము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి ఇండికేషన్స్ కూడా కనిపిస్తుంది. స్టే ట్యూన్ విత్ ఫోర్సైట్ టీవీ.